హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశము చేజారిన. కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశము చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. చప్పట్లు కొడుతూ దేవుని నామం మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది కక్కరలేదు, నీవు నాకుండగా ఏది కక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను.
మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని స్వరూప్యము నేను పొందాలని, యేసుని స్వరూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే
రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. పాడదాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. పాడదాం. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ బ్రతుకాలేనయ్యా. యేసయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఎంతయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఎంతయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా,
సంస్థానం ఇష్ట వారు సమర్పించు ఆనంద కీర్తనలు ఎందుకు కొత్త పాట పాడితే అందరం పాడలేము. ఈ పాట పాడుకుందాం, దేవుని బలపరుచుకుందాం. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్ష వల్లిలో నన్ను అంటుకాటి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లిలో నన్ను అంటుకాటి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయగా సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయగా సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవాది సంబూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా త్రియేక దేవా ఆది సంబూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు, అంతేకాకుండా కుడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాల స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాల స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే నా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము, నా మనసార నిన్నే సేవింతుము. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని పడదాం మనందరం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జగతికి పునాది నీవని, మాలో నీవు పిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలో నీవు పిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే నా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. అందరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం.
దరి చేరగా మాకెంతో సంతోషమాయగా మనసార నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలో నడవాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తి సంపూర్ణ కృపగల మా ప్రభా, నా దేవా నా ప్రభా నైమొచ్చి కూడా నీకు వందన స్తోత్రం చేస్తున్న మా ప్రభా నా తండ్రి. ప్రభానైనా గడిచిన ప్రభా అయినా రోజు ప్రభా తండ్రి వాక్యం పరిచయం చేసి ప్రభా నీ దాసుల పట్ల నుండి ప్రభా మంచి వాక్యం మంచి వర్తమానం అందించినందుకు స్తోత్రం చేస్తున్నాం మా ప్రభా నాయన. అవును ప్రభా తండ్రి రెండవ రోజు ప్రభా తండ్రి నేను నీ దాసుల పట్ల ఉండి ప్రభా నోటి బూరగా ఉండి ప్రభా మంచి వర్తమానం అందించిన కొన్ని కృప దయచేయని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి నాయన. అవును ప్రభా తండ్రి ఆవిరి చుట్టూ ప్రభా నీ కాపుదల నుంచి ప్రభా నాయన నీ దాసుడు చెప్తున్న వాక్యం ప్రభా నాయన ఏడంత ఆత్మతో మరుపడి సాయం చేయని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా నేను. అవును ప్రభా తండ్రి వాక్యం అన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఆశ్రయించి జీవించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా నేను. అవును ప్రభా నా తండ్రి నీ దాసుడు తండ్రి చెప్పిన వాక్యం ప్రభా అనేక మందికి ప్రభా నాయన తండ్రి మేలులు పొందుటకు ప్రభా నాయన ఆశ్చర్యకరం పొందుటకు సాయం చేయని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా నేను. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధాత్మ గల మా ప్రభా తండ్రి నాయన నీ కాపుదల నుంచి ప్రభా నాయన కనుకరించి కాపాడని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా తండ్రి నేను. ప్రభా తండ్రి ఇక్కడ వాద్యం మార్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నేను ఆశ్రయించి దీవించని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా తండ్రి నేను. నేను తండ్రి ఏసానికి స్తోత్రం చేస్తున్నాం మా ప్రభా నేను. ప్రభా ఈ సాయంకాలం పొందిన ప్రభా తండ్రి నేను మంచి వర్తమానం వచ్చుటకు ప్రభా వాక్యం వినుటకు ప్రభా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా నేను తండ్రి చెప్తున్న వాక్యం ప్రభా నేను ఎనుటకు ప్రభా కృప దయచేయమని మంచి ఆరోగ్యం దయచేయమని నీ కృపా కనుక దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఇంతవరకు దేవుడు మరి బలుపునూరి ప్రాంతమును ప్రేమించి మరి రెండో దినమును మొదటి రోజు కూడా దేవుడు బహుగా జరిగించిన ఆశ్చర్య కార్యాలు బట్టి దేవునికి స్తోత్రములు. మరి రెండో రోజు కూడా మనకి దేవుడి మాటలు అందించుటకు దేవుడు మాటలు వినుటకు ఆయన మనకిచ్చిన గొప్ప అవకాశంను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఇంతవరకు పాటల ద్వారా దేవుని ఆరాధించుటకు మహిమపరచుటకు ఆయన ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవుని స్తోత్రములండి. మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఒక ఊరిలో ఒక యజమానుడు ఏం చేస్తున్నాడంటే ఒక కుక్కను ఒక గాడిదను పెంచుకుంటున్నాడు తన ఇంటిలో. పెంచుకుంటూ ఉంటున్న సందర్భాల్లో అవి పెరిగి చిన్నతనం నుంచి వాటిని పెంచుకొని అవి పెద్దవయ్యి బరువులు తన యజమానుడు ఏ పని చెప్పినా కూడా అవి నమ్మకంగా చేస్తూ ఉన్న సందర్భంలో ఎంత చేస్తున్నా కూడా ఆ యజమానుడు ఏం చేస్తున్నాడంటే ఆ గాడిదను విసుక్కుంటూ ఉంటున్నాడంట, తిడుతున్నాడంట, ఆ గాడిదపై కోపపడుతూ ఉన్నాడంట. ఒకరోజు ఆ గాడిద ఒక కుక్క రెండు కలిసి పెరుగుతున్నాయి కాబట్టి తన బాధను కుక్కకెళ్ళి చెప్తుందంట. కుక్క నేను నా యజమానుడి దగ్గర ఎంతగానో తను చెప్పిన ప్రతి పని నేను చేస్తున్నాను. తను ఎన్ని బరువులు మోస్తున్నా తను చెప్పిన విధంగా నేను జీవిస్తున్నాను.
అయినా కూడా నాపై ఎంతో కోపగించుకుంటూ ఉంటాడు, అయినా కూడా నన్ను ఎంతో తిడుతూ ఉంటాడు, ఎందుకు అర్థం కాదు అనేసి అన్నప్పుడు ఆ కుక్క అంటుంది, ఇంతగా నువ్వు బాధపడుతూ మరి ఆ యజమానుడి దగ్గర ఉండవలసిన అవసరం ఏముంది? మరి నీతో ఉన్న గాడిదల దగ్గరికి వెళ్ళి నీవు కూడా జీవింప చేయొచ్చు కదా, వాటి వల్లే నీవు కూడా స్వేచ్ఛగా ఉండొచ్చు కదా అన్నప్పుడు ఆ గాడిద ఒక మాట పలుకుతుంది, వెళ్ళాలని ఆశ అయితే ఉంది కానీ ఒక్కటి నన్ను ఈ ఇంటిలో వెళ్ళనోకంటే అడ్డుగా నన్ను పక్కన పెడుతుంది అన్నప్పుడు ఆ ఆశ ఏంటి, నీలో ఉన్న ఆశ ఏంటి అన్నప్పుడు ఆ మన యజమానుడికి ఒక అందమైన కుమార్తె ఉంది, మీకు తెలిసినదే కదా. ఆ కుమార్తె అందంగా ఉంటుంది. ఆ కుమార్తె ఏం చేస్తుందంటే చదువుతున్న సందర్భంలో ఆ చదువు సరిగ్గా చదవలేని సందర్భంలో కూడా ఆ యజమానుడు ఒకే ఒక తిడుతూ ఉంటాడు, నువ్వు సరిగ్గా చదవకపోయి ఉండి నా మాట వినకపోయి ఉంటే ఆ గాడిదకి ఇచ్చి నేను పెళ్లి చేస్తాను కదా అని ప్రతిసారి అంటుంటాడు కదా అని ఆ మాటను బట్టి మాత్రమే ఆశ ఏదో ఒక రోజైనా ఆ కుమార్తెనిచ్చి, అందమైన ఆ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేస్తాడని ఒక ఆశ మాత్రమే ఉండి ఈ ఇంటిలో నేను జీవిస్తున్నాను, ఈ ఇంటిలో ఉంటున్నాను. ఆ ఆశ వల్లే ఆ యజమాని నన్ను ఎంత తిట్టినా, ఎన్ని విధాలుగా నన్ను బాధ పెట్టినా ఏదో ఒక రోజైనా ఆ కుమార్తెనిచ్చి నా వివాహం చేస్తాడు కదని ఆశపడుతుంది. ఆమె ఆశ తీరదు, ఆ గాడిద ఆశ తీరదు, కానీ ఒక ఆశ. అంటే మీ అందరు నవ్వుకోవాలని ఒక జోక్ మాత్రం ఇది, ఒక సందర్భముగా చెప్తున్నా. అంటే మనలో కూడా ఒక గాడిద ఎందుకు పనికిరాదు, ఒక చాకలవానికో లేకపోతే దేనికో ఒక మాత్రమే పనికొచ్చిన గాడిదను ఆ యజమానుడు పెంచి ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా అక్కడ ఒక ఆశ తనలో ఉంది. ఎందుకంటే ఏదో ఒక రోజైనా ఆ యజమానుడు కుమార్తెను తీసుకొచ్చి నాకు వివాహం చేస్తాడని మనము కూడా ఒక ఆశ కలిగి ఉండాలి. దేవుని రాజ్యములో నేను కూడా ఉంటాను, దేవుని సన్నిధిలో నేను కూడా వెళతాను, నాకు ఆశ మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ గాడిదకి ఉన్న ఆశలో మనము కూడా తనకి 100% ఆశ కలిగి ఉంటే మనం ఒక 10% ఆశ అయినా కలిగి ఉండాలని ఈ సాయంకాల సమయంలో మరి దేవుడు ఆశపడుతున్నాడు. మరి మనకి ఏర్పాటు చేసిన వాక్య ప్రకారము మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనములో చూసుకున్నట్లయితే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందులను తుడిచివేయను, మరణం ఇంక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మరి 4వ వచనములో చూసుకున్నట్లయితే మరి ప్రకటన గ్రంథము వ్రాసిన వారు యోహాను గారు. ఆయన పద్మాసు దీపములో ఉన్న పరవాసడిగా ఉన్న సందర్భములో ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథము వ్రాయబడినది. మనము చదువుతున్న వాక్య భాగములో దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండవు అని బైబిల్ గ్రంథంలో మరి చెప్పి ఉన్నాయి. మరి దుఃఖము మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో, ఏడుపు ఎన్నెన్నో పరిస్థితుల్లో వస్తుంటుంది. మరి వేదనకరమైన పరిస్థితులు మన జీవితంలో ఇక ఉండవని మరి భక్తుడైన యోహాను గారు మరి మన ఈ బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరి భాషవ బిందువులను తుడిచివేస్తానని చెప్పి ఉన్నాడంటే మరి 3 వ్యక్తుల కోసం మనం చూసుకొని ముగించుకుందామండి. మరి లాజరు కొరకు యేసయ్య కన్నీరు విర్చుట చూస్తున్నాం. యోహాను సువార్త మరి 11వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యేసు కన్నీళ్లు విర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసయ్య ఎందుకు కన్నీళ్లు విర్చాడు? యేసయ్య కన్నీళ్లు విర్చడం అవసరమండి? ఆయన కన్నీళ్లు విర్చిన ఏ బాధ కలిగిందండి? కానీ నా కోసము కన్నీళ్లు విడుచుతున్నాడు. మరి లాజరు విషయంలో మరి ఎందుకు కన్నీళ్లు విడుచుతున్నారంటే, యేసయ్య ఆ ఇంటిలో అందరూ దుఃఖముతో ఉన్నారు. మరి లాజరు చనిపోయిన సందర్భంలో మరి తల్లి లేదు, తండ్రి లేరు, 2 అక్కలు ఉన్నారు. ఆ 2 అక్కలు ఉంటున్న సందర్భంలో ఒక తమ్ముడు, 2 అక్క చెల్లెల మధ్యలో ఆ తమ్ముడిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న సందర్భంలో హఠాత్తుగా
మరి లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన సందర్భంలో వారందరూ కూడా ఎంతో దుఃఖ సాగరములో, ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఎంతో సంతోషంతో ఉంటామండి, దుఃఖముతో, ఎంతో వేదన, మరి కన్నీరు ఆగిపోదు, మరి ఎవరు ఆహారం తినలేము, ఏడుపుతో ఎక్కడెక్కడ కూర్చుంటామో ఏమై చేస్తామో కూడా తెలియని సందర్భంలో మనం ఉంటూ ఉంటాం. మరి అదే విధముగా కూడా మరి ఈ లాజరు గారు చనిపోయిన సందర్భంలో తన అక్కలిద్దరు కూడా ఎంతో దుఃఖ సాగరములో ఉన్నారు. ఎంతో వేదనతో, బాధతో, ఏడుస్తూ మరి ఉంటున్న సందర్భంలో మరి యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో యేసయ్య లేని సందర్భంలో మరణము కలిగింది. తర్వాత దుఃఖము వచ్చింది, ఏడుపు వచ్చింది, ఆ వేదనతో ఎన్నెన్నో పరిస్థితులు ఆ ఇంటిలో ఉన్నాయి. ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంటికి వెళ్ళి ఉన్నాడో మరి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మరి 2-3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, ప్రసంగి పోవుట కంటే మేలు ఏలయనగా మరణం అందరికీ వచ్చెను గనుక బ్రతుకువారు దానిని మనస్సును పెట్టిరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చూడండి, విందు జరుగుతున్న ఇంటికంట పోవుట కంటే ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళటం మేలు. ఎవరైనా విందు జరుగుతుంది, ఏదైనా సందర్భం, పెళ్ళో ఇంకేదైనా చేసినప్పుడు అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఏదైనా కష్టములో, బాధలో ఎవరైనా మరణించినప్పుడు ఆ సందర్భంలో వెళ్ళి నువ్వు ఓదార్చి, నీ ఏ విధంగా నువ్వు ఓదార్చగలుగుతున్నావో, ఏ విధంగా నువ్వు వారిని ఆ దుఃఖములో నుంచి బయటికి రావడానికి ఏ మాటలైతే నువ్వు అందించాలో ఆ మాటలు అందించి వారిని ఆ బాధలో నుంచి నువ్వు బయటికి నడిపించినప్పుడు అంటున్నాడు దేవుడు, మరి మాట్లాడుతున్నాడు, ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళుట పోవుట మేలు. ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్ళి, అమ్మ మంచి పని అయిందిలేమ్మా, నువ్వు సంతోషంగా ఉండమ్మా, ఇంకా చనిపోయాడు కదా అని అంటామా? అనము. కానీ మనం ఏం చేస్తున్నాం, అయ్యా అమ్మా ఏదైనా అందరికీ మరణం సంభవించవలసినదే. ఎంతటి ఆస్తిపరుడైనా, కోట్లకి అధిపతి అయినా, ఏమీ లేని పేదవాడైనా కూడా మరణించవలసిందే, మట్టిలోకి వెళ్ళవలసిందే. కానీ దాన్ని బట్టి మనం వేదనతోనూ, దుఃఖముతోనూ, బాధతో ఉండడం వల్ల ఏమవుతుందంటే దేవుని ఆశీర్వాదమును మనం కోల్పోతూ ఉంటాం. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చుతూ, వారిని సంతోషముతో దేవుని మాటలు చెప్పి ఆ దుఃఖములో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటికి తీసుకొని వస్తావో, బయటికి తీసుకొని రావడమే కాదు కానీ దేవుడి సన్నిధికి నువ్వు నడిపించి ఒక పాత్రగా ఉండాలి. దేవుడు ఎప్పుడైతే మరి లాజరు చనిపోయిన సందర్భము చూసి మరి యేసయ్య కన్నీళ్లు విడిచాడు. ఎందుకు కన్నీళ్లు విడిచాడంటే వారి అక్క చెల్లెలు అంతగా రోధిస్తున్నారు, అయ్యా యేసయ్యా నీవు గాని మా ఇంటిలో ఉన్నట్టయితే లాజరు చనిపోకపోయినేమో, లాజరు ఈ రోజుగా మరణమైపోకపోనేమో, లాజరు ఈ రోజుకు చనిపోయి 3 రోజులు అయిందయ్యా, మా తమ్ముడు లేడని గుండ్లు బాదుకొని ఏడుస్తున్నారు. కన్నీరు దుఃఖమై ఏడులు పారినట్టుగా ఏడుస్తున్నారు. వారి కన్నీరును చూసి, వారి దుఃఖమును చూసి, వారి బాధను చూసి యేసు ప్రభు ఏడ్చినంతగా వారు బాధపడుతున్నారు. ఏ రోజైనా దేవుడు నీ కొరకు బలి అయిపోయాడే, ఏ రోజైనా యేసు ప్రభు ఏ పాపము, ఏ నేరము చేయని ఆయన నా కొరకు బలి అయిపోయాడు కదా, ఆయన రక్తములో నేను పరిశుద్ధపరచబడ్డాను, నా తల్లి కానీ తండ్రి కానీ ఎవ్వరు కూడా ఇంతగా ప్రాణము పెట్టినంతగా ఏ రోజు ఎవరు కూడా నన్ను ఇంతగా ప్రేమించలేదు కదా, ఏ రోజైనా అంత ప్రేమించిన దేవుడిని నేను ఏ రోజైనా ప్రేమిస్తున్నానా, ఏ రోజైనా దేవుని ఆరాధిస్తున్నానా అని ఒక్క తీర్మానం మనం తెలుసుకుంటున్నామా? మరి దేవుడు అదే విధంగా మాట్లాడుతున్నాడు. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సమాధిలో నిద్రించుచున్న లాజరును చూచి లాజరు లాజరు అని పిలవగానే లేచి ఉన్నాడు. మనం ఎవరినైనా నిద్రించుచున్న వారిని, పడుకున్న వారిని లేపుతాం, కానీ నిద్రించినట్టుగా నటించేవారిని లేపలేం. కానీ యేసయ్య మహిమ సమాధిలో ఉండి 3 రోజులు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజుల సమాధిలో ఉన్న నిద్రించి చనిపోయిన ఆ లాజరును యేసయ్య వెళ్ళిన వెంటనే ఆ సమాధిలో నుంచి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈరోజు మనం అటువంటి అద్భుతము కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మన జీవితాల్లో ఉండారు. అంతవరకు కన్నీరు కార్చారు, అంతవరకు దుఃఖించారు, ఏడ్చారు, వేదనతో బాధతో ఉన్న వారి జీవితాల్లో ఎప్పుడైతే యేసయ్య వారి ఇంటికి వెళ్ళారో, సమాధిలో నిద్రిస్తున్న ఆ లాజరును లేపి బయటికి రమ్మనగానే వచ్చినప్పుడు వారి దుఃఖము నాట్యమైపోయింది, వారి సంతోషము నాట్యముగా మారిపోయింది, వారి వేదనంతా కూడా నాట్యముగా మార్చిపోయింది. అంతవరకు వేదనతో, బాధతో, దుఃఖముతో నిండి ఉన్న వారి జీవితాల్లో యేసయ్య చేసిన అద్భుతాన్ని, యేసయ్య చేసిన ఆశ్చర్యాన్ని, యేసయ్య వారిని చూసి కన్నీరు కార్చిన ఆ దృశ్యాన్ని చూసి వారు ఎప్పుడైతే లాజరు వెంటనే చనిపోయి బయటికి వచ్చాడో, మరణమును గెలిచి బయటికి వచ్చిన వెంటనే వారి దుఃఖమంతా మాయమైపోయింది, వారి వేదనంతా పారిపోయింది. ఈరోజు మనము కూడా యేసయ్య ఎప్పుడైతే నువ్వు ఏ దుఃఖములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కన్నీరులో నీవు ఉన్నావో, కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీ దుఃఖమంతా నాట్యముగా మార్చాలంటే, నీ ఆవేదనంతా కూడా, నీ ఏడుపంతా కూడా నాట్యముగా మార్చబడాలి అంటే యేసయ్య నీ జీవితంలోకి నీ భాషవ బిందువులను, నీ కన్నీరును తొడవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి యేసయ్యని కలిగి ఉన్న నీ నా జీవితము ధన్యకరము. మరి అదే విధంగా మరి మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 13, 15 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా పోయిచున్నవారు నిలిచిరి. దేవునికి స్తోత్రం. చాలమ్మ. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి నయోను అనే విధవరాలు మరి కన్నీళ్లు విడుచుతుంది. భర్త చనిపోయాడు, ఒక్కగానే ఒక కుమారుడు. అయ్యో, ఆ కుమారుని చిన్నతనం నుంచి ఎంతో ముద్దుగా పెంచుకుంటూ, అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, ఇంకా నా కుమారుడి కదా నాకు సర్వస్వం, నా కుమారుడి కదా నన్ను చూచేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను ప్రేమించేవాడు, నా సమస్తము కాడా, ఆస్తి లేదు ఏమీ లేకపోయినా నా కుమారుడు ఉంటే నాకు చాలు, నా కుమారుడే నాకు ఆస్తి, నా కుమారుడే నా బలము అని చెప్పి ఆమె ఎంతగానో ప్రేమించింది, ఎంతగా నా కుమారుని బట్టి సంతోషించింది. కానీ కొన్ని దినముల తర్వాత ఆ కుమారుడు చనిపోయాడు. ఎంతో ప్రేమించిన వ్యక్తి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు, ఒకవేళ మనం అనుకుంటాం, ఒకవేళ వృద్ధాప్యములు ఉన్న వాళ్ళైతే, అయ్యో నేను చనిపోవాలి, నా కుమారుడు ముందే నేను వెళ్ళిపోవాలి, కానీ నా కుమారుడు చనిపోకూడదని అనుకుంటాం. అదేవిధంగా తల్లి కూడా నా కుమారుడు చేతుల మీద నేను పాడి మోయాలి కానీ అని ఎంతో ఆశపడి ఉండొచ్చు. ఇంకా నాకు భర్త లేడే, నా వారంటూ ఎవ్వరు నాకు లేరు కదా అని ఎన్నెన్నో కోరికలు కలిగి ఉండొచ్చు. నా కుమారుడికి మంచి స్థితిలో పెట్టాలి, మంచి ఉన్నతంగా నా కుమారుని పెంచాలనే అన్ని ఆశలు కూడా ఒక్కసారి బూడిదైపోయాయి. ఒక్కగానే ఒక కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె ఎంతో మరి ఇంకా ఎవరికి చెప్పుకోవాలో ఆ బాధ తెలియట్లేదు, ఏడుస్తుంది, ప్రలాపిస్తుంది. ఏమి చేయాలో కూడా ఆమెకు అర్థము కాని ఆ స్థితిలో ఇంకా అయిపోయింది కదా అని చెప్పి ఆ పాడిన తీసుకొని, ఆ కుమారుని ఎప్పుడైతే పాడిన పట్టుకొని వెళ్ళిపోతున్నారు, మోసేవారు తీసుకొని పోతున్నప్పుడు ఏడుస్తుంది. ఇంకా ఏమీ లేదు కదా, సర్వము పోయింది, నమ్మి నేను పెళ్లి చేసుకున్న నా భర్త చనిపోయాడు, ఒక్కగానే లేక పుట్టిన నా కుమారుడు, ఎంతో ముద్దుగా పెంచుకున్న నా కుమారుడు చనిపోయాడే, అన్నీ వాడే అనుకున్నాను, నాకు ఏమీ లేకంటే అయిపోయాడని ఎంతో ఏడుస్తున్న సమయాల్లో ఆమె కన్నీరును చూచి ఎవరు కనికరపడ్డారండి? మనుషులు కనికరపడలేదు, బంధువులు కనికరపడలేదు, ఇరుగు పొరుగు వారు కనికరపడలేదు. కానీ యేసు ప్రభు సాక్షాత్తము పరమ తండ్రిని యేసయ్య మాత్రమే ఆమెను చూచి కనికరపడ్డాడంట. ఆమె కనికరపడమే కాదు కానీ ఆ పాడిని ముట్టగానే ఆ కుమారుడు వెంటనే దిగ్గున లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చనిపోయి 3 దినాలు అయిపోయిన లాజరును లేపిన దేవుడు మరి చనిపోయిన కుమారుడు పాడిని తీసుకొని పోతున్నప్పుడు యేసు ప్రభు పాడిని ముట్టగానే వెంటనే ఆ కుమారుడు బ్రతికి ఉన్నాడు. దేవుని స్తోత్రం.
ఈరోజు నా జీవితంలో అటువంటి అద్భుతం, మనం అటువంటి వారిని కాదా? వారి నమ్మిన దేవుడు కూడా మనము అదే దేవుని నమ్మి ఉన్నాం. వారు ప్రార్థించినప్పుడు జరుగుతున్న అద్భుతాలు మన జీవితాల్లో కూడా జరగాలి అంటే మనము కూడా స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఆమె భాష బిందువులు తుడిచింది, తన భర్త తుడలేదు, తన పుట్టినింటి వారు తుడవలేదు, తన బంధువులు తుడలేదు, తనకున్న ఏ సంపద ఏ బలము ఏది కూడా తనకు పని చేయలేదు. కానీ యేసయ్య కనికరమును పొందుకుంది. యేసయ్య మాత్రమే ఆ చనిపోయిన కుమారుడు లేవనెత్తి ఉన్నాడు గనుకే మరలా ఎంతో ఆమె జీవితంలో మరణము లేకంట ఆమె సంతోషము, ఆమె బాధ, ఆమె పరిస్థితి అంతే కూడా మారిపోయింది. ఈ రోజు నువ్వు ఏ దుఃఖముతో ఉన్నావో, ఏ కన్నీటితో నీవు ఉన్నావో, ఏ పరిస్థితిలో, ఏ కుమారుడి విషయంలో, ఏ భర్త విషయంలో, ఏ పరిస్థితిలో నువ్వు బాధపడుతున్నావో, వేదన చెందుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో, దుఃఖపడుతున్నావో, దేవుని కనికరం మనపై ఉన్నప్పుడు, దేవుని దయ నీపై ఉన్నప్పుడు నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు విలపించినప్పుడు దేవుడు చూస్తాడు నీ కన్నీరును, దేవుడు చూస్తాడు నీ బాధనంతయు కూడా. మరి విలాప వాక్యములు 2:19 వాక్యంలో మనం 19వ వచనములో మనం చూసుకున్నట్లయితే, నీవు లేచి రేయి మొదటి జామునే మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడు లేవాలని చెప్పారండి? రేయి మొదటి జాముని 8 గంటలకి 9 గంటలకి లేచి నువ్వు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నారా? మరి విలాప వాక్యములో మరి చెప్తున్న విధానముగా మనం చూసుకున్నట్లయితే, నీవు రేయి మొదటి జామునే లేచి నీ పసి పిల్లల ప్రాణము కొరకు, నీ పసి పిల్లలో ఉన్న వారి భవిష్యత్తుల కొరకు, వారి జీవితముల కొరకు నువ్వు మొర్ర పెట్టాలి. బాగా నా కుమారుడు చదువుకుంటే చాలు, డిగ్రీ చదువుకుంటే చాలు, ఇంజనీరింగ్ చదువుకుంటే చాలు, ఒక మంచి డాక్టర్ అయితే చాలని మనం ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. కానీ ఇంత పని జరగాలి అంటే దేవుని కనికరము నీ పిల్లలపై ఉండాలి. ఆ బాధ్యత ఎవరిది అంటే దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెట్టాలి, దేవుని సన్నిధిలో నువ్వు విలపించాలి నీ పిల్లల కొరకు. ఎప్పుడైతే మరి ప్రతిరోజు కూడా యోబు గారు తన పిల్లల కొరకు ప్రతిరోజు కూడా అరుణోదయమునే లేచి వెంటనే తన పిల్లల కొరకు వారు విందు చేసుకుంటున్నారు, ఇంకేమో చేయట్లేదు. ఇప్పుడు బంధువులందరం కలిసి అనుకుని చక్క ఏదైనా విందు జరిపించుకుంటాం కదండి, అన్నదమ్ములము అక్క చెల్లెలు అందరం కలుసుకున్నప్పుడు వారు కూడా అలాగే విందు జరుపుకుంటున్న సందర్భంలో ఒకవేళ వారి మనస్సులో ఎక్కడో కాదు, ఒకవేళ డాన్సులు చేసో లేకపోతే ఇంకేమేవో చేసి ఒకవేళ వారు పాడైపోయారు అనడానికి లేదు. కానీ వారి హృదయములో ఏదైనా దూషించారేమో దేవునని, ఏదైనా ఆలోచన చేశారేమో అని ఆ పిల్లల కొరకు రేయి మొదటి జామునే లేచి తన పిల్లలందరి కొరకు కూడా మొర్ర పెట్టేవారు. ఈరోజు నా బాధ్యత మన పిల్లల భవిష్యత్తుల కొరకు, మన పిల్లలు జీవితంలో ఉన్నతమైన స్థితిలో దేవుని పరంగా శారీరకంగా ఆత్మీయంగా వారందరూ కూడా ఎదుగుదలలో ఉండాలి అంటే ఒక్కొక్క యోహాను వలె, ఒక్కొక్క పౌలు వలె, ఒక్కొక్క మంచి దైవజనుల వలె వారు కూడా మార్చబడాలి. దేవుని సన్నిధిలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వంటి అటువంటి తీర్మానము కలిగి, అటువంటి దేవుని భయము కలిగి వారు జీవించాలని చెప్పి మనం అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. మరి మూడో వ్యక్తి కొరకు మనం తెలుసుకుందామండి. మరి 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో మనం చూసుకున్నట్లయితే, 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో, నీవు తిరిగి యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నిన్ను నేను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలమ్మా. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా
ఒక రాజుగా ఉన్నాడు. ఒక రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలను చూసుకుంటూ తన కుటుంబాన్ని అన్ని చూసుకున్న సందర్భంలో మరి రాజుకి ఏమైనా అవసరమండి? ఒక కను సైగ చేస్తే చాలు, ఒక చిటిక వేస్తే చాలు, మంత్రులైతేమి మరి సైన్యములైతేమి ప్రతి ఒక్కరు కూడా పని చేయవలసిందే. అతను ఒక మాట ఆర్డర్ వేస్తే. కానీ అన్నీ చేస్తున్నాడు, అందరికీ క్షేమకరంగా చూసుకుంటున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ మరి తన దగ్గరికి యెషయా దైవజనుడు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు మరణమైపోతావు గనక నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అన్నప్పుడు, నేనేం మరణమైపోతాను, క్షేమంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అన్నీ బాగున్నాను, రాజ్యం ఉంది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, నాకేమి తక్కువ అని అనుకోలేదు. కానీ ఒక దైవజనుడు చెప్పిన మాటను విని అతను చెప్పి కొంత దూరం కూడా ఆ రాజ్యము వదిలి ఇంకా వెళ్ళకముందే వెంటనే దైవజనుడు చెప్పిన మాటను విని తన వస్త్రములన్నీ పక్కన పెట్టేసి వెంటనే గోను పట్ట కట్టుకొని దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడు. అయ్యా నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నప్పుడు తన భార్య పిల్లల కొరకు కన్నీరు కార్చి అడుగుతున్నాడు. మరణమైపోతానంట కదా ప్రభువా అని వేదనతోనూ దుఃఖముతోనూ బాధతోనూ కన్నీరుతోనూ దేవుని సన్నిధిలో మొర్ర పెట్టి అడుగుతున్నాడు, విలపిస్తున్నాడు, రొమ్ము కొట్టుకొని అడుగుతున్నాడు, ప్రభువా ఈ ప్రజల దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను నాయనా? నేను మరణం అయిపోతే నా కుటుంబం ఏమైపోతుంది, నా భార్య నా పిల్లలు ఏమైపోతారు ప్రభు అని చెప్పి కన్నీరు కార్చి అడుగుతున్నప్పుడు మరి మరలా ఆ దైవజనుడే మరలా వచ్చి ఆయన కన్నీరు కార్చి ప్రార్థిస్తున్న సందర్భమును ఎవరు చూశారండి? తన భార్య చూడలేదు, తన సైన్యము చూడలేదు, తన మంత్రులు చూడలేదు, తన పిల్లలు చూడలేదు, తన బలగము తన సంపద ఏది పనికి రాలేదు. కానీ యేసయ్య మాత్రమే తనను చూశాడు. కన్నీరు కార్చి అడుగుతున్న సందర్భమును యేసయ్య చూచి ఉన్నాడు. ఆయన కన్నీరు విడ్చుట, హిజ్కియా కన్నీరు విడ్చుట దేవుడు చూచి ఉన్నాడు. మరణకరమైన తన పరిస్థితిని మరలా 15 సంవత్సరములు ఆయుష్తో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను చేస్తున్న ప్రార్థనలో, ఈరోజు నీవు నేను కన్నీరు కారుస్తున్న కన్నీరు జీవితంలో, నీవు చేసిన ప్రార్థన పరిస్థితుల్లో ఏ రోజైనా ఒక అద్భుతాన్ని మనం పొందుకుంటున్నామా? ఏ రోజైనా ఒక ఆశ్చర్యాన్ని మనం పొందుకుంటున్నామా? మరి లాజరు చనిపోయిన స్థితిని చూచినప్పుడు యేసయ్య సహితము కన్నీరు కార్చినంతగా వారు విలపించారు. వారి జీవితంలో చేసిన అద్భుతము మరి పేద ఎదవరాలు తన ఒక్కగానే ఒక కుమారుడు చనిపోయినప్పుడు తన దుఃఖమును చూసి తన బాధను చూసి యేసయ్య కనికరమును పొందుకొని మరణమైపోయిన కుమారుని లేవనెత్తినంతటి ప్రార్థన చేసి ఉన్నది. మరి హిజ్కియా ఆ రాజ్యంలో ఉన్న పరిపాలించవలసిన ఒక రాజు మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి చెప్పలేదు, ఆ డాక్టర్ల దగ్గరకో ఎక్కడికో వెళ్ళలేదు. కానీ ఏదైనా మనకు కొంచెం అనారోగ్యం వస్తే వెంటనే డాక్టర్ దగ్గర పారిపోతాం, ఆయన వేసుకున్న మందులు వేయగానే తగ్గిపోతుందని ఒక నమ్మకం. కానీ ఆ హిజ్కియా అయితే దేవుని దగ్గరికి వచ్చేసాడు. నేను ఎక్కడికి వెళ్ళా బాగుపడలేను, కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే నేను బాగుపడతానని కన్నీరు కాచి విలపించి ప్రార్థించినప్పుడు ఆ కన్నీరును చూచి దేవుడు మరలా తన రోగమును వెంటనే ఆ శాపకరమైన రోగమును తొలగించేశాడు. ఇక మరణం ఉండదన్నట్టుగా ఆ జీవితంలో మరణము లేకంట 15 సంవత్సరములు ఆయుష్తో నింపబడ్డాడు. ఈరోజు మనము కూడా అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉందాం. నువ్వు ఏ స్థితిలో నీ భాష బిందులతో నువ్వు ఎన్నోసార్లు దుఃఖించి ఉండొచ్చు, ఎన్నోసార్లు కన్నీరు కారుస్తున్నావు. నీ కన్నీరు వ్యర్థమైపోదు. నీ పరిస్థితి మార్చాలి అంటే, నువ్వు బాగుపడాలి అంటే దేవుని దగ్గర ఏడిస్తే, దేవుడి దగ్గర విలపిస్తే, ఆయన కనికరము నీవు పొందుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉన్నప్పుడు నువ్వు ఏ పరిస్థితి అయినా దేవుడు తారుమారు చేయగలడు. ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కడుతుంది. నీ ప్రార్థన నీ కన్నీరు నుండి విడుదల పొందుకుంటుంది. నీ ప్రార్థన నీ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో అంతటి పైన కూడా రూపాంతరము చెందుతావు.
హిజ్కియా ప్రార్థన మరలా తన కుటుంబం పైన విడుదల పొందుకున్నాడు. తన పిల్లల పైన, రాజ్యము పైన మరలా రాజ్యము చేయుటకు, వారందరిపైన ఏలి వారందరిని కూడా పరిపాలించుటకు రాజుగా నిలవబెట్టుకొని ఉన్నాడు. ఈరోజు నేను కూడా అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నీ దుఃఖం ఏదైనా నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఏడిస్తే మన కన్నీరు వృధా అయిపోతుంది. మన బాధలు వెళ్ళి వారికి చెప్పుకుంటే మనం చీప్ అయిపోతాం, చులకనైపోతాం. వారికి ఈ బాధ ఉందంటని అక్క దగ్గర నుంచి పిన్ని కానించి ముసలమ్మ ముచ్చటలతో మన జీవితము పాడైపోతుంది. కానీ మరి హిజ్కియా కన్నీరు తుడిచిన దేవుడు ఈ రాత్రి నీ కన్నీరును తొడవడానికి ఆయన ఆశపడుతున్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా? నువ్వు సిద్ధముగా ఉన్నట్లయితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మార్చగల దేవుడు నీ జీవితంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆదరిస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. సమయం ఇచ్చిన దైవజనులకు కూడా మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 40వ కీర్తన 2వ మాటను మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 40వ కీర్తన. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో 3 మాటలు ఉన్నాయి. ఈ 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట నాశనకరమైన గుంట, రెండవ మాట జిగటగల దొంగ ఊబి, మూడవ మాట బండ మీద నా పాదములు స్థిరపరచెను, నిలిపెను. ఈ 3 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. మొదటి మాట నాశనకరమైన గుంట. ఈ నాశనకరమైన గుంట ఏంటంటారు? నాశనకరమైన గుంట అంటే ఏమంటారు చెప్పండి? నాశనకరమైన గుంట అంటే ఏదో మనం దారిలో పోతూ ఉన్నప్పుడు మధ్యలో అక్కడ మనిషి పడిపోతే, ఆ మనిషి నాశనకరమైన గుంటలో పడిపోతే, అక్కడ గుంట ఉంటే దానిలో పడిపోతే ఇదే నాశనకరమైన గుంటనేమో అనుకుంటాం. అది కాదు. నాశనకరమైన గుంట అంటే ఏంటో తెలుసా? అది మన నోరు. చెప్పండి, మన నోరు. పెద్దలు ఒక సామెత అంటారు. ఒక వృద్ధురాలు పట్టణం నుంచి ఒక పల్లెటూరుకు వచ్చిందంట. ఒక పల్లెటూరుకు వచ్చి ఆ ఊర్లో ఒక మూటను పట్టుకొని తిరుగుతూ, అది తిరుగుతూ ఒక మాట చెప్పిందంట. ఏమని? అక్కడ ఒక యవనస్తులతో మాట్లాడుతా ఉంది. నాన్న, ఈ ఊరు మంచిదేనా? ఏమనిందంటండి? ఈ ఊరు మంచిదేనా అంటే ఆ ముసలతను, ఆ యవనస్తుడు ఆ ముసలాంకు చెబుతా ఉన్నాడు, బామ్మా ఈ ఊరు మంచిదే. నేను ఒక మాట అడగనా? అడుగు. నీ నోరు మంచిదేనా? ఏమడిగాడు? నీ నోరు మంచిదేనా? అర్థం ఏంటి? నీ నోరు మంచిదైతే ఊరు నాశనకరమైన గుంట అంటే అది మన నోరే. చాలా మంది కూడా ఉన్న కాన్నే సమస్యలు, లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఏమయ్యా, ఒక మనిషిని కొట్టాలంటే దేంతో కొడతారు చెప్పండి? దేన్ని బట్టి కొడతారు చెప్పండి? నోటి మాటను బట్టే కొడతారు. నోటి మాటను బట్టి మనిషికి ఆశీర్వాదం ఉంటది. నోటి మాటను బట్టి మనిషికి శాపనార్థాలు ఉంటాయి. ఇదే నోటితో యేసయ్యా స్తోత్రం, చర్చికి రాగానే యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. ఇంటికి వెళ్ళంగానే ఏమంటారు? నువ్వు ఎప్పుడు సచ్చావురా? ఎవరిని? కొడుకును. ఒరే, నువ్వు పోతున్నప్పుడు నీకు బండి ఏదైనా కావాలి. ఏంటి ఈ మాటలు? చర్చిలో ఇంతవరకు అయితే స్తోత్రమేసయ్యా అంటివి, ఇంటికడికి రాగానే ఆత్రమేసయ్యా అంటివి. ఏంటయ్యా ఈ జీవితము? ఎక్కడుంది ఇది? మన నోరే. మనిషిలో ఉన్నటువంటి ఒక అవయవమే నాశనకరమైనటువంటి గుంట. యాకోబు భక్తుడు అంటాడు,
నాలుక మన శరీరములో ఉంచబడినటువంటి అగ్ని. ఏంటంట? అగ్నియే. నాలుక అగ్నియే. కారణం ఏంటంట? అది మన శరీరములో ఉంచబడినటువంటి పాప ప్రపంచమై మన శరీరము అన్నులను అవయవములను అన్నింటినీ కూడా దహించి వేస్తా ఉంది, కాల్చి వేస్తా ఉంది. కుటుంబాలు అంటుకోవాలంటే అగ్గిపుల్ల అవసరం కాదని నాలుక చాలు. పచ్చని కాపురాలు నాశనం కానికి ఏవో కత్తులు కడారులు అవి ఏమి అవసరం లేదు. ఒక భక్తుడు అంటాడు, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపులేసేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపులేసేవమ్మ. ఇక్కడి మాటలు అక్కడ చెప్పి చల్లని గుండెను కోసే, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి చల్లని గుండెను కోసే. రెచ్చగొట్టే పనులే బాణమ్మా, చిచ్చు పెట్ట పాకే చిన్నమ్మా. రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చు పెట్ట పాకే చిన్నమ్మా. హల్లెలూయా. ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి, ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి, అక్కడి మాటలు ఇక్కడి మాటలు అన్ని పెట్టి పచ్చని సంసారాన్ని నాశనం చేస్తుంది. ఏంటి? నాశనకరమైన గుంట. చూద్దాం దీని గురించి లేఖనాలు ఏం చదువుతా ఉన్నాయి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 5వ కీర్తన 9వ వాక్యం ధ్యానించండి. కీర్తన 5:9. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములు ఆడుదురు. హల్లెలూయా. వారి నోట యథార్థత లేదు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళంగానే ఇచ్చినటువంటి మాట మీద నిలబడే మనసు ఉండదు. ఇచ్చినటువంటి మాట మీద మనసు ఉండదు. కారణం ఏంటి? ఎవరు వీళ్ళంతా? భక్తులే, ప్రార్థించేవారే, మొరపెట్టేవారే, దేవుణ్ణి అడిగేవారే, కానీ ఏమి లేని వారు, మారు మనస్సు లేని వారు, యథార్థత లేని వారు. అయితే వారి అంతరంగము ఏమైందంట? నాశనకరమైనటువంటి గుంటగా మారిపోయిందంట. ఈరోజు అంతరంగములో నాశనకరమైన గుంట కలిగినటువంటి మనస్సు కలిగిన వారు బయట వాళ్ళు కాదండి, మన ఇంట్లో వారే. మన ఇంట్లో వారే. శత్రువు ఎవరయ్యా నీకు అనేసి అన్నప్పుడు ఒక ఆమెనందంట, ప్రభాస్టర్ గారు మా ఇంట్లో వాళ్ళే మా కంట్లో పుల్లయ్యా. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి చెబుతా ఉంది, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. ఏందమ్మా నీ సమస్య ఏం చెప్పు? ఏం లేదయ్యా, నా ఇంట్లో నా కొడుకు నా కోడలు నా మాట వినడం లేదు. కారణం ఏంటి? వాళ్ళే నా ఇంట్లో కంట్లో పుల్ల. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత కోడలు కొడుకు వచ్చారు ఇద్దరు. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. దేనికోసం అయ్యా చెప్పండి సమస్య? ఏదైనా అప్పుల భారమా, అనారోగ్య పరిస్థితి, ఏదైనా సమస్య? లేదు, మా అమ్మతో పెద్ద భారం అంతా మా అమ్మే. కారణం ఏంటి? కంట్లో పుల్ల. ఏది చెప్పినా ఏది చేసినా కూడా అవతల పక్క వెళ్ళి పొక్కుతుంటుంది ఆ పక్క. కారణం ఏంటి? మా అమ్మే. ఇంట్లో వారే కంట్లో పుల్ల, నలుసు. ఎక్కడున్నారా వాళ్ళంతా? బైబిల్లోనే ఉన్నారు. ఎవరు చెప్పండి? యోసేపు. రైట్, వెరీ గుడ్ తల్లి. యోసేపు మంచి ప్రేమ కలిగిన కుటుంబం, మంచి దేవుని భయము కలిగినటువంటి కుటుంబం. అయితే కుటుంబం అంతా కూడా భక్తి మార్గంలో పెరుగుతూ ఉంటే, ప్రార్థనలో పెరుగుతూ ఉంటే, దేవుడి సన్నిధానంలో దేవుడి వాగ్దానాలకు లోబడి తండ్రి తల్లి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విధంగా దేవునిలో ఉంటే, ఆఖరి వాడు చిన్నవాడు 11వ వాడు దేవుడి సన్నిధానంలో నమ్మకముగా ప్రార్థన పరుడై కలలు కంటూ అందరినీ కూడా దేవునిలో నడిపించాలని చెప్పేసి ఒక దర్శనము కలిగి, ఒక గురి కలిగి దేవుడి సన్నిధానంలో ముందుకు సాగుతూ ఉంటే, మిగిలినటువంటి 10 మంది 11వ వాడి మీద ఏం చేశారు? పగబట్టారంట. పగబట్టారంట. ఏంటి? ఎవరి మీద పగబట్టారా మీరు? పక్కింటోడి మీదనా, ఎదురుంటోడు వాడి మీదనా, ఎన్నికుంటోడు వాడి మీదనా, ముందుంటాడు వాడి మీదనా? ఎవరి మీద పట్టావు? నా తమ్ముడి మీద పగబట్టాలి. కారణం ఏంటి?
వారి హృదయంలో యథార్థత లేదు, వారి మనస్సులో యథార్థత లేదు, వారి జీవితంలో యథార్థత లేదు. వారి హృదయంలో పాపకరమైన నాశనకరమైన గుంటలో పడి వారు చచ్చిపోతున్నారు. వారి జీవితాలు సాతానుకు లోనైపోయి పాపపు బంధకాల్లో బ్రక్కిపోతున్నాయి. వారి జీవితాలు, వారు చేస్తున్న ప్రతి పాపాన్ని, వారు చేస్తున్న ప్రతి ఒక్క దేవుడికి విరోధమైన కొన్ని కార్యములను తీసుకొని వచ్చి ఎక్కడ చూస్తున్నాడు? తండ్రికి చూస్తున్నాడు. డాడీ, అన్నయ్యలో సిగరెట్ తాగుతున్నారు, అన్నయ్యలు మందు తాగుతున్నారు, అన్నయ్యలు జూదం ఆడుతూ ఉన్నారు, అన్నయ్యలు భయంకరమైన పనులు చేస్తున్నారు. డాడీ, ఈ పనులు నేను కన్నారా చూడలేకపోతున్నాను. అన్నయ్యలు అంటే ఇదిగో వారంతా కూడా తమ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు డాడీ, వారు ఏం చేస్తున్నారు తెలుసా? నీ పేరును చెడ్డగా వాళ్ళు ప్రచురం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి జాగ్రత్త డాడీ అని చెప్పాడు. ఇంటికి రాగానే తండ్రి అన్ని విధాలు గద్దిస్తూ ఉన్నాడు. ఆగండ్రా బాబు, ఏం చేస్తున్నారు మీరు? మాకు అన్ని కూడా ఎవరు చెబుతా ఉన్నారు? చిన్నవాడు చెబుతూ ఉన్నారు. అప్పుడు వారి హృదయంలో వచ్చిన ఒక ఆలోచన. ఆదికాండము తెరవండి, 37వ అధ్యాయము 19-20 వాక్యములు ధ్యానం చేసుకుందాం. వీరిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగములు వీనిని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలు ఏమవునో చూదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. 24వ వాక్యం ధ్యానించండి. ఇప్పుడు అతనిని పట్టుకొని ఆ గుంటలో పడవే ద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేని బావిలో పడవేశారు. మన పెద్దోళ్ళకు అప్పుడప్పుడు ఒక్కొక్క నానుడి, ఒక్కొక్క మాట ఉంటుంది. ఏంటంటే ఏదైనా పని జరిగినప్పుడు, ఏదైనా మాట విన్నప్పుడు కొడుకులను కానీ కూతుర్లను కానీ లేదంటే వాళ్ళ పిల్లలను కానీ పలికే మాట ఏంటంటే, ఎందుకు బతికినవరా, నీళ్ళు లేని బావిలో పడి సావు అంటారు. తెలుసా ఈ సామెత మనకు? ఎందుకు బతికినవరా, నీళ్లు లేని బావిలో పడిపోయి సావు పోరా నాయన, పుణ్యమని ఉంటుంది అంటారు. నీళ్ళు అను మాటకు అర్థం ఏంటంటే వాక్యము అని అర్థం. వారి జీవితంలో వాక్యము లేదు, వారి జీవితంలో భక్తి లేదు, వారి జీవితంలో దేవుడికి దూరము చేయాలి, దేవుడి దగ్గరికి రానివ్వకుండా ఒక కుటుంబాన్ని పాడు చేయాలి, ఒక వ్యక్తి జీవితాన్ని నాశనము చేయాలి అని మనిషి యోచన. బాగుపడుతున్న వాడిని చూసి బాగుపడని వాడు కోరుకునే మాట ఏంటో తెలుసా? వీడు ఫలించకూడదు, వీడు అభివృద్ధి పొందకూడదు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అటువంటి వారు అనేకులు కనబడుతూనే ఉంటారు. ఎక్కడో కాదు, మన కళ్ళ ముందే తారసపడుతూ ఉంటారు. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ఏ విధంగా తెలుసా? యోసేపును అన్నలందరూ కూడా ద్వేషించారు, అన్నలందరూ కూడా దూషించారు, అన్నలందరూ కూడా చంపాలని చెప్పేసి యోసేపు పైన ఒక ప్రణాళిక కలిగి నీళ్ళలోని బావిలో వేసినా కూడా ఆ గుంటలో నుండి లేవనెత్తి స్థిరపరిచి వారందరినీ కూడా యోసేపు కళ్ళ ఎదుట నిలబెట్టిన వాడు దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం ఉంచున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో మన జీవితంలో మనల్ని త్రోసివేసిన వారు, మనల్ని వెలివేసిన వారు, మనల్ని చిన్న చూపు చూచిన వారు, వీడు దేనికి పనికిరాడు, ఎందుకు పనికిరాడు, వీడి జీవితమే వ్యర్థము, వీడి మనస్సే వ్యర్థము, ఎందుకో దేవుడిని నమ్ముకున్నాడు కానీ వీడు దేనికి కూడా దేవుడు వీడికి సహాయం చేయలేదు, ఎందుకు పనికిరాని జీవితం వీడిది అనే త్రోసిపుచ్చినటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపును రాజు తర్వాత రాజంతటి వాడిగా చేసి గొప్ప దీవెన ఇచ్చిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు నేను నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అని. ప్రైజ్ ది లార్డ్. మొదటిది నాశనకరమైనటువంటి గుంట. దాని లోపడకుండా నీ నోటిని నువ్వేం చేయాలి? భద్రపరచుకోవాలి. రెండవది ఏంటో చూద్దాం. ఒకసారి 40వ కీర్తన 2వ వాక్యం ధ్యానించండి. దొంగ ఊబి. ఇది ఏంటో తెలుసా? సాతాను వేసే వల. జిగటగల దొంగ. దొంగ అనగానే సాతాను.
సాతాను ఏం చేస్తాడంట? చీకటి గల దొంగ ఊబిలో నుంచి ఎలా పట్టుకుంటాడు మనుషుల్ని? ముఖ్యంగా ఒకసారి చూద్దాం. హబక్కూకు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 14-15 వాక్యములు మనం ధ్యానించినట్లయితే, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసిదివి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఎవరు? సాతానుడు. ఈరోజు యవనస్తుల్ని కూడా సాతాను పట్టుకుంటున్నాడు. ఎలా పట్టుకుంటున్నాడు? ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వాక్యాలు ధ్యానించండి. ప్రసంగి 11:9-10 వాక్యాలు త్వరగా. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. హల్లెలూయా. సాతానుడు మొట్టమొదటిగా పట్టుకున్నది ఎవరో తెలుసా? యవనస్తుల్ని పట్టుకుంటాడు. యవనస్తుల్ని ఉరులు వగ్గుతారు. వాని యొక్క ఆలోచనలు ఏంటివి? యవనస్తులకు కావాల్సింది ఏంటి? యవనస్తులకు కావాల్సినటువంటి తలంపులు ఏంటి? ఆలోచనలు ఏంటి? యవనస్తుల మనస్సు దేని మీద ఉంటుంది? యవనస్తుల కోరికలు దేని మీద ఉంటున్నాయి? వారిని గుచ్చి లాగి వారు పాడైపోతా ఉంటే, వాడు పడిపోతుంటే, వాడు చెడిపోతుంటే సంతోషించి గంతులు వేస్తాడంట సాతాను. నా పాదములు ఎక్కడి నుంచి? నాశనకరమైన గుంటలో నుంచి, చీకటి గల దొంగ ఊబిలో నుంచి ఆయనను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నన్ను స్థిరపరిచాడు. బండ అనగా ఎవరు అంటే 1 కొరింథీ 10వ అధ్యాయం 3వ వాక్యం ధ్యానించండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 3వ వాక్యం ధ్యానించండి ఒకసారి. అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారమును పానము చేసిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ప్రైజ్ ది లార్డ్. నాశనకరమైన గుంటలో నుండి, చీకటి గల దొంగ ఊపిలో నుంచి పడిపోయి చెడిపోయి కృంగిపోతున్నటువంటి జీవితాలను దేవుడు ఏం చేస్తా అంటున్నాడంటే, బండ అనగా క్రీస్తులో కడతాను అంటున్నాడు. బండ అనగా ఏంటి? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం ధ్యానించండి. మత్తయి సువార్త 16:18లో దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు నీవు పేతురువు, బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవు, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు, నీవు బండవు. బండ అనగా సంఘము. నాశనకరమైన గుంటలో, పాపములో, శాపములో, మరణములో మ్రగ్గిపోతున్నటువంటి జీవితాన్ని తీసుకొని వచ్చి బండ అనగా క్రీస్తు, క్రీస్తు అనే సంఘములో ఆయన స్థిరపరచి నిలబెట్టి చెబుతూ ఉన్నాడు, పాతాళలోక ద్వారములు నీ సంఘము ఎదుట, పాతాళలోక ద్వారములు నీ దేవుడి ఎదుట నిలువ నేలవు అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, ఎంతకాలం ఇంకా నాశనకరమైనటువంటి గుంటల్లో పడి చీకటి గల దొంగ ఊబిలో చిక్కుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేని మీద కట్టుకోవాలో తెలుసా? నీ కుటుంబాన్ని దేని మీద కట్టుకోవాలి? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వాక్యాలు మనం ధ్యానించగలిగితే అక్కడ చక్కగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 7:24-25. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నది.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, వేయబడెను గనుక అది పడలేదు. ఎక్కడ కట్టుకోవాలంట? బండ మీద నిన్ను కట్టుకోవాలి అంటే క్రీస్తులో కట్టుకోవాలి నీ జీవితాన్ని, సంఘములో కట్టుకోవాలి నీ జీవితాన్ని. క్రీస్తులో కాకుండా ఇసుక అనగా లోకములో నీ కుటుంబాన్ని కట్టుకుంటే, లోకములో నీ ఇంటిని కట్టుకుంటే, ఇల్లు అనగా నీ కుటుంబము. దేవుడు ఇచ్చినటువంటి ఈ కుటుంబ వ్యవస్థను క్రీస్తు కొరకు నువ్వు పెంచాలి నీ పిల్లలను. ఇందాక దైవ సేవకురాలు పాస్టర్ గారు మంచి వర్తమానంలో, నీవు లేచి రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు, పసి పిల్లల కొరకు మొరపెట్టమంటాడు. వారి ప్రాణముల కొరకు మొరపెట్టమంటున్నాడు. ఈ కుటుంబము అనగా భార్య, భర్త, పిల్లలు. నీ పిల్లలు ఈరోజు ఏం చేస్తున్నారో, ఎలా బతుకుతున్నారో, ఎలా వెళ్తున్నారో నీకు తెలియదు. నీ కళ్ళ ముందేమో మంచిగా ఉంటున్నారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటున్నారో నీకు తెలుసా? అందుకే దేవుడు అంటున్నాడు, నీవు లే, మొదటి జామున లేచి నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. యోబు వలె. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. యోబు గ్రంథం 1వ మాట 5వ వాక్యంలో ఒక చక్కని మాట. వారి విద్యుత్తులు పూర్తి కాగానే యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో అనుకొని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ప్రతి ఒక్కని కొరకు దహన బలి అర్పించుచు వచ్చెను. హల్లెలూయా. యోబు వలె నువ్వు ప్రార్థన చేయాలి. నా పిల్లలు తప్పు చేస్తారేమో, నా కుమారులు తప్పు చేస్తారేమో, నా కుమార్తెలు తప్పు చేస్తారేమో, బండ మీద వారిని కట్టాలంటే, బండ మీద వారు స్థిరపరచబడాలంటే, దేవుళ్ళ నీ కుటుంబం కట్టబడాలంటే నువ్వు లేచి ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబాన్ని నడిపించే ఒక నాయకుడిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. సాతానుడు ఎవరిని మింగుదునా అని చెప్పేసి గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు కనుక వారి మాయలో పడకుండా నాశనకరమైన గుంటల నుండి, చిగటి గల దొంగ ఊపిలో నుంచి నిన్ను దేవుడు ఏ విధంగా తప్పించాడో, నిన్ను తప్పించిన దేవుడు నీ పిల్లలను కూడా తప్పించాలి. హల్లెలూయా. నీకు మారు మనసు ఇచ్చిన దేవుడు, రక్షణ ఇచ్చిన దేవుడు నీ పిల్లలకు, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ రక్త సంబంధులకు, నీతో కూడా ఉన్న వారందరికీ కూడా ఈ రక్షణ కావాలి. ఎలా కావాలి ఈ రక్షణ? ఎలా వస్తుంది ఈ రక్షణ? అవునా, నిజమేనా, నేను ప్రార్థన చేయాలా, అవసరమా, చేయకపోతే ఏమవుతుంది అనుకుంటున్నావా? ఒక చిన్న మాట చెప్పనా? నీ కండ్ల ముందే నీ తమ్ముణ్ణి ఎవడైనా కొడుతూ ఉంటే నువ్వు ఊరికే ఉంటావా? చెప్పండి. నీ కండ్ల ముందు నీ అక్కను ఎవరైనా కొడుతుంటారు, ఊరికే ఉంటావా? నీ కుమారుణ్ణి కొడుతుంటారు, ఊరికే ఉంటావా? ఎందుకుండవయ్యా? కారణం ఏంటి? నా తమ్ముడయ్యేవాడు, నా అక్కయ్యా, నా చెల్లయ్యా, నా కుమారుడయ్యా అంటున్నావే. నీ కండ్ల ముందే నీ కుమారుడు ఒకవేళ నరకంలో పడితే, నీ బంధువులు నరకంలో పడితే, నీ యొక్క ఇంటి వారు నరకంలో పడితే, నీవేమో పరలోకంలో దేవుడి దగ్గర సంతోషంగా ఉంటున్నావు, వారు నరక యాతన పడుతూ ఉంటారు. నాశనకమైన గుంట, చిగడగల దొంగ ఊపిలో చిక్కుకొని వారి జీవితాలు పాడైపోతుంటే, ఒక దేవుని బిడ్డగా, దేవుడి సంధానంలో ఉన్నటువంటి ఒక కుమారుడిగా, కుమార్తెగా నీకు సంతోషమా? కాదు కదా. దేని కొరకు నా దేవుడు ఈ భూలోకానికి వచ్చాడయ్యా అంటే, నశించిపోతున్నటువంటి దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేని కొరకు, ఎవరి కోసం రక్తాన్ని కాల్చాడయ్యా అంటే, నశించిపోతున్న వారి కోసము. అయితే దేవుడు అన్నాడు, మార్కు సువార్తలో ఒక మాట చెప్పాడు, కాబట్టి సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని చెప్పాడు. మరి ఒక దేవుని బిడ్డగా, దేవుడిని నమ్మినటువంటి నీ యొక్క ఒక బిడ్డగా దేవుని సువార్త ఎంతమంది చెబుతున్నావు రోజుల్లో? ఒక్కరినన్నా తీసుకొని వచ్చావా దేవుని సన్నిధానానికి? ఒక్కరినన్నా నీ సంఘంలో చేర్చుకున్నావా? ఒక్కరినన్నా నీ సంఘంలో కొత్త వారిని నువ్వు చేరుస్తున్నావా? నాకు మాత్రమే భక్తి, నాకు మాత్రమే ప్రార్థన, నాకు మాత్రమే దేవుడు అని సరిపెట్టుకుంటున్నావు బిడ్డ. ఈ రాత్రి కాలంలో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు.
నాశనకరమైన గుంటల నుండి చికటికల దొంగ ఊబిలో నుంచి నిన్ను ఆయన లేవనెత్తి బండ మీద నీ పాదములు నిలబెట్టి నిన్ను స్థిరపరిచినాడు దేవుడు. ఈ 3 మాటలు నీ జీవితంలో ఫలించి అభివృద్ధి పొందునుగాక. ఆమేన్. మొదటి మాట ఏంటి? నాశనకరమైన గుంట ఏంటి? నోరే. దీని నోరుని ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. రెండవదిగా చిగటగల దొంగ ఊబి ఏంటి? సాతాను యొక్క వల. మూడవది ఏంటి? బండ అనగా క్రీస్తులో నువ్వు కట్టబడాలి. నీ జీవితాన్ని క్రీస్తులో కట్టుకోవాలి. ఆ విధంగా నిన్ను నువ్వు కట్టుకొని ముందుకు సాగుదాం. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన దేవుడా, నీ సర్వశక్తిని సన్నిధిలో మేము నిలిచి ఉన్నాము తండ్రి. అయినా నీ దాసుని పక్షాన్ని నేను మాట్లాడిన మాటను బట్టి నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. నాశనకరమైన గుంట నుండి మనం విడిపించమని, ప్రతి కుటుంబాన్ని విడిపించమని అడుగుతున్నానయ్యా. జగటమ్మను గల ఊపిలో నుండి ప్రతి కుటుంబాన్ని విడిపించడానికి సాయం చేయమడుతున్నానయ్యా. ప్రతి కుటుంబం నీ సన్నిధానంలో వేగుదామున లేచి అయ్యా తన కోసం, తన కుటుంబం కోసము అనేకులు కన్నీరు వేసి ప్రార్థన చేసే మనసు ప్రతి కుటుంబానికి దయచేయమడుతున్నానయ్యా. ప్రయాసపడి భారము సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని తెలియజేసిన తండ్రినైనా అయ్యా నీ దాసుని పక్షాన నిలబడి మా కుటుంబానికి, మా గ్రామానికి, మా సంఘాలకు కావలసినటువంటి నైనా ఆత్మీయ ఆహారాన్ని నీ దాసుని ద్వారా మాకు పలికించేందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఈ మాటలను బట్టి నైనా నీ దాసుని పక్షాన నిలిచిన పరిశుద్ధాత్మ కృప చేత ప్రతి బిడ్డకు సైతాన్ శక్తులను విడుదల దయచేయమని అయ్యా. ఇక్కడను ప్రభువా మా గ్రామానికి నడిపించి అనేకమైనటువంటి నీ వాక్కు ద్వారా మా కుటుంబాలను, మా సంఘాలను పవిత్రపరచడం సహాయం చేయమనుకున్నానయ్యా. ఈ ప్రార్థన ఆలకించి శక్తులు తెచ్చి మా అవసరాలు తీర్చి కార్యాలు చేయడం సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీకు కుమారుని పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం జరిగినటువంటి ఆరాధన పైన, వచ్చినటువంటి సేవకుల పైన, కూడి వచ్చిన బిడ్డల పైన ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడి తోడై నడిపించును గాక.